ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యోబు గ్రంథం 18వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. యోబు స్నేహితుడైనటువంటి బిల్దదు మాటలేవి. కాసేపు యోబును అతని స్నేహితుడైన బిల్దదును మర్చిపోయి బిల్దదు మాటల్లో ఉన్నటువంటి భక్తిహీనులకు కలగబోయేటువంటి గతి కాస్త ఆలోచన చేద్దాం. 5వ వచనంలో అంటున్నాడు, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును, వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. భక్తిహీనత అనే మాట వినగానే అందులోనే మనకు జవాబు దొరుకుతుంది. ఇది దేవునికి సంబంధించిన మాట, అంటే దేవుని పట్ల భయభక్తులు లేని వారికి సంబంధించిన మాట. సామెతల గ్రంథంలో 24వ అధ్యాయంలో నీతిమంతులైతే 7 మార్లు పడినను తిరిగి లేస్తారంటూ, దుర్మార్గులను భక్తిహీనులను చూసి నువ్వు వ్యసనపడొద్దు, మత్సరపడొద్దు, భక్తిహీనుల దీపము ఆరిపోవును అంటాడు. ఈ భక్తిహీనతలో అవిధేయతను కూడా మనం చేర్చాలి. దేవుడు ఆజ్ఞాపించినటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అయినటువంటి తల్లిని తండ్రిని సన్మానించుము, గౌరవించుము అనే మాట, ఆ ఆజ్ఞకి ఎవరైతే లోబడకుండా తన తల్లిని తండ్రిని వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేస్తారో, లేదా తల్లిదండ్రులకు అవిధేయులు అవుతారో, వారిని దూషిస్తారో, అటివారి దీపం కూడా కారు చీకట్లో ఆరిపోవునంటుంది లేఖనం. అయితే ఇక్కడ పశ్చాత్తపడడానికి, వెనుదిరగడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ అంశాన్ని స్పష్టంగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసులో ఉన్నటువంటి సంఘముతో మాట్లాడుతున్నప్పుడు, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది నీ మొదటి క్రియలను చేయము, అట్లు చేసిన ఎడల సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని తీసివేస్తానంటాడు. అపోస్తలుడైన పౌలు సంఘాలకు హెచ్చరిక చేస్తున్నప్పుడు క్రియలు లేనటువంటి దేవుని ప్రజలు అనిపించుకునే వారి గురించి మాట్లాడుతూ నీరు లేని మేఘములతో వాళ్ళని పోల్చాడు. కొందరు చక్కగా భక్తిని కనపరుస్తూ దేవుని మందిరానికి వెళ్తూ భక్తిగా ఉన్నట్టుగా అనుకుంటుంటారు, కానీ క్రియల్లో దేవుడు తమకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు వారిలో కనపడవు. ఈ దినములలో ఎక్కువగా వృద్ధాప్యములో ఉన్నటువంటి తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేయబడుతున్నారు. ఇది కూడా భక్తిహీనత, మీరు గుర్తించండి. ఈ అధ్యాయం అంతా, యోబు 18వ అధ్యాయం అంతా ప్రతి వచనం బిల్దదు భక్తిహీనులకు పట్టే గతి గురించి మాట్లాడుతున్నాడు. అయితే 2-3 విషయాలు నేను ముందు ఉంచుతున్నాను. 11వ వచనం మీరు చూడండి. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయును, భయములు వారిని వెంటాడి తరుమును. భక్తిహీనుడు లేదా దుర్మార్గుడు పైకి డాంబికాన్ని ప్రదర్శిస్తున్న ఆంతర్యంలో గొప్ప భయాన్ని కలిగి ఉంటాడు. 53వ కీర్తనలో దావీదు అంటాడు, భయకారణము లేని చోట కూడా వారు భయాక్రాంతులు అవుతారట. ఇటువంటి దుష్టులు ఎవరు తరమకుండానే పారిపోతారంటుంది సామెతల గ్రంథం. అయితే దేవుని పిల్లలమైన మన విషయానికి వస్తే, యేసుక్రీస్తు ప్రభు చేసిన ఒక ఘనకార్యం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనం చూస్తే, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన మనల్ని విడిపించటానికి ఆయన రక్తమాంసము గల దేహంలో పాలివాడయ్యాడు. క్రీస్తు ఇట్టి కార్యం చేసిన తర్వాత కూడా మనమైతే ఇక భయపడకుండా జీవించడానికి ఆధ్యాత్మికమైన ఒక చిట్కా చెబుతాను. యోహాను భక్తుడు అంటాడు తన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనిడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. ఆయనను బట్టి మనకి ఇప్పుడు కలుగుతున్న ధైర్యం ఏంటి? ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడని. ఈ నమ్మకం ఎప్పుడు కలుగుతుంది? మన అంతరంగం మన మీద నేరస్థాపన చేయకూడదు, మనలో మనకు ఏ దోషము కనబడకూడదు. అప్పుడు ధైర్యంగా ఆయన సన్నిధికి మనం వెళ్ళగలుగుతాం. ఇంకా యోబు గ్రంథంలో 18వ అధ్యాయంలో బిల్దదు మాటల్లో 18, 19 వచనాలు మనం చూడాలి. జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుతురు, భూలోకంలో నుండి వారిని తరుముదురు, వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు, వారు నివసించిన స్థలములో తప్పించుకున్నవాడు ఒకడైనను ఉండడు. భక్తిహీనంగా జీవించేటువంటి వారు ఈ విషయాన్ని బహు జాగ్రత్తగా గమనించాలి. ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రతిఫలాన్ని ఎవరు అనుభవిస్తారో బిల్దదు వివరిస్తున్నాడు. ఆవు పొలంలో మేస్తే దూడ ఘటన మేస్తుందా అన్న ఒక ప్రాచీన సామెత మనకు తెలుసు కదా. భక్తిహీనత అయినా లేదా నీతి అయినా ఓ ఆస్తిలా కూడబెడుతున్నామని మనం గుర్తించాలి. అదే స్వాస్థ్యంగా మన పిల్లలు అనుభవిస్తారు.
యోబు గ్రంథం 27వ అధ్యాయంలో 13-14 వచనాలు ఇలా అంటున్నాయి. దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది బాధించువారు సర్వశక్తిని వలన పొందు స్వాస్థ్యము. వారి పిల్లలు విస్తరించినడలా అది ఖడ్గము చేత పొరడగే కదా. వారి సంతానమునకు చాలినంత ఆహారం దొరకదు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం మీరు చూడండి. సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు ఇదే, నేను వారి మీదికి లేచి బబులోను నుండి నామమును శేషమును కుమారుణ్ణి మనుమని కొట్టివేసిద్దనని యెహోవా సెలవిస్తున్నాడు. ఇది వారి పిల్లలకు పిల్లల పిల్లలకు బెదిరింపు కాదు, కానీ తల్లిదండ్రులైన వారికి ఇదొక హెచ్చరిక, ఒక మందలింపు. నీతిమంతుల పిల్లలు విడవబడరు. భక్తుడు అంటున్నాడు, నేను బాల్యం నుండి చూస్తున్నాను, ఇప్పటికి వృద్ధాప్యంలోకి వచ్చాను. నీతిమంతుల పిల్లలు ఎక్కడా విడవబడలేదు, వారి వీధుల్లో భిక్షమెత్తుకోలేదు. ఎందుకు? యెహోవా యందు వారు భయభక్తులు కలిగి ఉన్నారు గనక వారి పిల్లలకు ఆశ్రయము కలదు అంటాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వడదిల్లును. ఆకాను శపితమైంది ఆశించి తన ఇంటి మీదికి శాపాన్ని తెచ్చాడు. సౌలు దేవుని మాటకు అవిధేయత చూపి తన వంశమంతటిని నాశనం చేసుకున్నాడు. శతాధిపతి అయినటువంటి కొర్నేలు తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగిన వాడు. ఊదారంగు పోయి అమ్ముకునేటువంటి లూదియా అంటుంది, నేను నా ఇంటి వారందరూ ప్రభు యందు విశ్వాసం ఉంచామని. ఈ సమాజం అంతా గమనిస్తుండగా నీవు భక్తిహీనుని ఇంటి వలె నీ ఇంటిని మిగల్చగలవు, లేదా నీతిమంతుని గుడారం వల్లే సాక్ష్యం సంపాదించగలవు. ఈ పాఠంలో మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, కాస్త ఆలస్యమైన నీతిమంతుడు ఖచ్చితంగా శిక్ష నొందుతాడని. దేవుని భయము నొంది పాపము చేయకుందుము గాక. యెహోవా యందలి భయము మనకు జ్ఞానము కలుగచేయును గాక. దురభిమాన పాపంలో పడిపోకుండా కృప మిమ్మును కాపాడును గాక. గాడ్ బ్లెస్ యూ.